అంటార్కిటికా భూమిపై ఉన్న 7 ఖండాల్లో ఒక స్పెషల్ ఖండం, మంచు ఖండం. అంటార్కిటికా చుట్టూ ఎన్నో మిస్టరీలు, అనుమానాలు. అసలు అంటార్కిటాను ఎక్స్ప్లోర్ చేయడానికి అందరికీ పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు? అంటార్కిటికాలో కొన్ని ప్లేసెస్ తప్ప లోపలికి వెళ్ళడానికి రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నారు? అందులో ఏం దాస్తున్నారు? ఒకవేళ మొత్తం అంటార్కిటికాలో ఐస్ కరిగిపోతే ప్రపంచం ఏమవుతుంది? ఇప్పుడే తెలుసుకుందాం. భూమికి 37 కోట్ల కిలోమీటర్ల దూరంలో స్పేస్లో మార్స్ అనే గ్రహం ఉందని 1610లో కనిపెట్టారు హ్యూమన్స్. అంతకన్నా దూరంగా ఉన్న జూపిటర్, సాటర్న్ ఉన్నాయని కూడా 1610లో కనిపెట్టారు. 1781లో యురేనస్ ని కనిపెట్టారు. కానీ 1820 వరకు మన భూమిపైన అంటార్కిటికా అనే ఖండం ఉందని హ్యూమన్స్ కి తెలియదు. అవును, మీరు వింటుంది నిజమే. 320 BCలో గ్రీకులు ఎర్త్ నార్త్ పోల్ లో ఉన్న ఆర్కిటిక్ ప్రదేశాన్ని కనుగొన్నారు. అసలు ఆ కాలంలో, అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం, ఎర్త్ ఫ్లాట్ గా ఉందని నమ్మే కాలంలో గ్రీక్ సైంటిస్ట్ అరిస్టాటిల్ తన రీసెర్చ్ తో ఎర్త్ ఫ్లాట్ సర్ఫేస్ కాదు, ఎర్త్ ఒక స్పియర్, గోళం అని చెప్పాడు. అండ్ ఆ ఆర్కిటిక్ ప్రదేశం ఎర్త్ నార్త్ పోల్ అని చెప్పాడు. సో అప్పుడు ఆయన తన క్యాలిక్యులేషన్ లో ఎర్త్ ఒక స్పియర్ అయినప్పుడు నార్త్ పోల్ లో ఆర్కిటిక్ ఉన్నట్టే ఎర్త్ కింద సౌత్ పోల్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ కూడా ఒక భూభాగం డెఫినెట్ గా ఉంటుందని చెప్పాడు. ఆ ఇమాజినరీ భూభాగానికి అంటార్కిటికా అని పేరు పెట్టారు. కానీ కొన్ని వందల ఏళ్లగా వెతికినా కూడా అక్కడికి ఎవరు చేరుకోలేకపోయారు. దాంతో అలాంటి భూభాగం కేవలం ఊహ మాత్రమే, కానీ అక్కడ ఏం లేదు అని కన్ఫర్మ్ అయ్యారు. మీకు ఒక డౌట్ రావాలి, అసలు ఎందుకు ఎవరు అక్కడికి చేరుకోలేకపోయారని. ఎందుకంటే అంటార్కిటికా ఎర్త్ కింద భాగమైన సౌత్ పోల్ మీద ఉంది. అక్కడికి చేరుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే సౌత్ పోల్ దగ్గరికి వెళ్లే కొద్దీ టెంపరేచర్స్ పడిపోతూ ఉంటాయి. ఇక వింటర్ వచ్చిందంటే సౌత్ పోల్ లో క్లైమాటిక్ కండిషన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. అక్కడ సముద్రం కూడా గడ్డకడుతుంది, హెవీ గాలులు వీస్తాయి, బీభత్సమైన కోల్డ్ టెంపరేచర్స్ ఉంటాయి. కానీ సౌత్ పోల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ల్యాండ్ అయితే ఉంటుందని నమ్మకం ఉంది. కానీ సముద్ర ప్రయాణికులు అక్కడికి చేరుకోలేకపోయారు. దానికి కారణం ఆ కండిషన్ ని తట్టుకొని ట్రావెల్ చేసేంత టెక్నాలజీ అప్పటి షిప్లకు లేవు. కానీ ఆ తరువాత రఫ్ గా ఉన్న సముద్రాన్ని తట్టుకునే షిప్స్ అండ్ టెక్నాలజీ అండ్ అట్లీస్ట్ సంవత్సరానికి సరిపడా ఫుడ్ ని స్టోర్ చేయగలిగే షిప్స్ వచ్చే వరకు అక్కడికి ఎవ్వరూ చేరుకోలేకపోయారు. అలా 1820లో ఒక రష్యన్ ఎక్స్పెడిషన్ సెయిలర్స్ ఫాబియన్ గోట్లెవ్ వాన్ బెలింగ్షాషన్ అండ్ మికెల్ లజరే అనే అతను అతి కష్టంతో సౌత్ పోల్ వరకు రీచ్ అయినప్పుడు టెంపరేచర్స్ బాగా పడిపోతున్నాయంట, బలమైన గాలి వేస్తుందంట. అప్పుడు 130 కిలోమీటర్స్ దూరంలో ఆయనకు ఒక భూభాగం కనిపించింది. ఎస్, ఫస్ట్ టైం అక్కడికి ఎర్త్ సౌత్ పోల్ లో భూభాగం కనిపించింది. కానీ అది భారీ రాళ్లపై దట్టంగా ఉన్న మంచు పర్వతాలు మాత్రమే. అయినా దగ్గరకు వెళ్ళిపోయాడు. అక్కడ కండిషన్స్ భయంకరంగా అవ్వడంతో షిప్ ని టర్న్ చేసేశాడు. అతను ఆ భూభాగానికి చేరుకోలేదు, కానీ అంటార్కిటికా ఉందని ప్రపంచానికి కన్ఫర్మ్ చేశాడు. కానీ అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చాలా ప్రమాదమని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ 75 ఇయర్స్ తర్వాత అతని స్టేట్మెంట్ రాంగ్ అని ప్రూవ్ చేస్తూ 24 జనవరి 1895న అంటార్కిటిక్ అనే ఒక నార్వే షిప్ అంటార్కిటికా ఒడ్డు చేరుకుంది. కానీ ఆ షిప్ లో ఎవరు ముందు అంటార్కిటికా గడ్డపై అడుగు పెడతారు అనేది ఒక మిస్టరీ. నేను అంటే నేను అని ఎవరికి వాళ్ళు అంటార్కిటికా మీద ఫస్ట్ స్టెప్ ని క్లెయిమ్ చేసుకున్నారు. ఇప్పుడు అంటార్కిటికా ఎందుకంత స్పెషలో డిస్కస్ చేసుకుందాం. అంటార్కిటికా సైజ్ చూసుకుంటే 4 ఇండియాల సైజు. అన్ని ఖండాల కంటే అంటార్కిటికా చాలా విషయాల్లో స్పెషల్. ఎందుకంటే భూమి మీద ఎక్కడైనా 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి అయితే అంటార్కిటికాలో మాత్రం 6 మంత్స్ నాన్ స్టాప్ గా 24 అవర్స్ డే లైట్, ఇక నెక్స్ట్ 6 మంత్స్ 24 అవర్స్ కంప్లీట్ చీకటి. దీనికి కారణం ఎర్త్ రొటేషన్ యాక్సిస్. సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎర్త్ సౌత్ పోల్ డైరెక్ట్ గా 6 మంత్స్ సన్ వైపు ఫేస్ అయి ఉంటుంది, మరో 6 మంత్స్ నార్త్ పోల్ ఫేస్ అయి ఉంటుంది. అంటార్కిటికాలో డే లైట్ ఉన్న 6 మంత్స్ నార్త్ పోల్ లో ఉన్న ఆర్కిటిక్ లో చీకటిగా ఉంటుంది. అండ్ అంటార్కిటికాలో చీకటి ఉన్న 6 మంత్స్ ఆర్కిటిక్ లో డే లైట్ ఉంటుంది. ఇక అంటార్కిటికా చుట్టూ ఎన్నో మిస్టరీస్ అండ్ కాంట్రవర్సీస్. ఇప్పటి వరకు మనిషికి అంటార్కిటికా గురించి చాలా తక్కువే తెలుసు. ఎందుకంటే అంటార్కిటికాని పైనే తప్ప డెప్త్ కి వెళ్ళి ఆర్ ఈవెన్ అంటార్కిటికా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసింది చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ ఉన్న కండిషన్స్ చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి.
అక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా మంచు పలకలపై ఒక్కో లేయర్ మరో లేయర్ అంటూ అలా మంచు పడుతూ పడుతూ ఇప్పుడు ఆ థిక్నెస్ ఏ స్థాయికి చేరిందంటే అంటార్కిటికా ఐస్ డెప్త్ ఏకంగా 5 కిలోమీటర్లు ఉంటుందంట. ఒక 20 ఐఫిల్ టవర్లు ఒకదానిపై ఒకటి పేరిస్తే ఎంత పొడవు ఉంటుందో అంత డెప్త్ మాట. ఇన్ఫాక్ట్ ఆ మంచు కింద ఏముంది అనేది సైంటిస్ట్ కి ఇప్పటికీ క్లారిటీ లేదు. అసలు ఆ మంచు కింద ల్యాండ్ ఉందా లేదా అనేది కూడా ఎవరికీ తెలియదు. అసలు ప్రపంచంలో ఉన్న మొత్తం మంచు పర్వతాల్లో ఉన్న మొత్తం ఐస్ ని ఒక చోట చేర్చినా కూడా అంటార్కిటికా ఐస్ లో 5% కూడా ఉండదు. దీన్ని బట్టి అర్థం చేసుకో అక్కడ ఐస్ ఎంత ఉంటుందో. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అంత మంచు ప్రదేశం అయిన అంటార్కిటికాలో చాలా డ్రై ల్యాండ్ ఉంది. అది ఎంత డ్రై అంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడ వర్షం పడలేదు. ఎస్, అక్కడ మంచు కూడా ఉండదు. అక్కడ మెర్క్ ముర్డో డ్రై వ్యాలీస్ ఎంత డ్రై అంటే అక్కడ కండిషన్స్ ని ఏకంగా మార్స్ మీద ఉన్న కండిషన్స్ తో పోలుస్తారు. మరో పక్క చూస్తే ప్రపంచంలో 90% ఫ్రెష్ వాటర్ అంటార్కిటికాలోనే ఉంది, కానీ ఐస్ రూపంలో. అంటార్కిటికా మిస్టరీస్ లో మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఏంటంటే అక్కడ దొరికిన పురాతనమైన స్కల్స్ అవి నార్మల్ షేప్స్ లో ఉన్న స్కల్స్ కాదు, చాలా పొడవుగా సాగి ఉన్న స్కల్స్. ఇవి పురాతన ఈజిప్ట్ అండ్ పెరూ లాంటి ప్రదేశాల్లో మాత్రమే దొరికాయి. అప్పటి ఈజిప్ట్ అండ్ పెరూ సివిలైజేషన్స్ వాళ్ళు ఒక డిఫరెంట్ ప్రాక్టీస్ తో చిన్నప్పటి నుండి స్కల్స్ ని పొడవుగా పెంచుకునే ప్రాక్టీసెస్ చేసేవారు. అయితే ఇలాంటి స్కల్ అంటార్కిటికాలో దొరకటంతో చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. 1895 వరకు అక్కడ మనిషి అడుగు పెట్టలేదు అనుకున్నాం, కానీ అంతకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే అక్కడ ఇంకేదో సివిలైజేషన్ ఉండేదా? అక్కడ సివిలైజేషన్ కి ఈజిప్ట్ సివిలైజేషన్ కి ఏమైనా సంబంధం ఉందా అనేది మిస్టరీ. ఇంకొంతమంది అయితే ఆ స్కల్ ఏదైనా ఏలియన్ సివిలైజేషన్ కి సంబంధించిందా? అంతేకాకుండా 7 కోట్ల సంవత్సరాల క్రితం అక్కడ నివసించిన కొన్ని వింత ఆకారపు పక్షులు, డైనోసర్ల అవశేషాలు కూడా కనిపించాయి. అంతేకాదు అంటార్కిటికాలో ఒక బ్లడ్ వాటర్ ఫాల్ కూడా ఉంది. ఎస్, ఇది ఒకసారి చూడండి. ఈ వాటర్ ఫాల్ చూస్తుంటే బ్లడ్ దారలు దారలుగా ప్రవహిస్తున్నట్టు లేదా? విచిత్రంగా కనిపించే ఈ వాటర్ ఫాల్ నిజానికి బ్లడ్ కాదు. ఆ వాటర్ లో ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల అది అలా కనిపిస్తుంది. అంటార్కిటికా పైన ప్రవహించే ఈ వాటర్ ఫాల్స్ కాదు, కానీ చాలా అమేజింగ్ విషయం ఏంటంటే అంటార్కిటికాలో ఉన్న చెరువులు, లేక్స్ అవి కూడా అంటార్కిటికా నేలపైన కాదు, అంటార్కిటికా అండర్ గ్రౌండ్ లో కొన్ని కిలోమీటర్ల అడుగున ఫ్లో అవుతున్న చెరువులు. ఇప్పటికీ సైంటిస్టులు అంటార్కిటికా అండర్ గ్రౌండ్ లో 400 లేక్స్ కనుగొన్నారు. అయితే అంత దట్టమైన కోల్డ్ సర్ఫేస్ పైన లేక్ లిక్విడ్ స్టేట్ లో ఉండడం కష్టం. అలాంటిది అన్ని కిలోమీటర్ల లోతులో అది అంత థిక్ ఐస్ కింద లిక్విడ్ ఫామ్ లో లేక్స్ ఉండడం ఏంటని ఆశ్చర్యం కలిగింది సైంటిస్ట్ కి. అయితే దీనికి కారణం ఆ అండర్ గ్రౌండ్ లేక్స్ ఆ డెప్త్ లో అంటే ఎర్త్ కోర్ కి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఎర్త్ కోర్ హీట్ ఆ లేక్స్ ని లిక్విడ్ ఫామ్ లో ఉండనిస్తుందని చెప్పారు. అసలు మనలాంటి నార్మల్ పీపుల్ అంటార్కిటికాను ఎక్స్ప్లోర్ చేయగలమా అని అనుకుంటున్నారు కదూ. అంటార్కిటికాలో చాలా కంట్రీస్ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. కొన్ని స్పెషల్ పర్మిషన్స్ తో అండ్ అక్కడ కండిషన్స్ ని తట్టుకోగలిగే వాళ్ళని సెలెక్ట్ చేసి అక్కడ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ లో పెడతారు. అంటార్కిటికా మొత్తం అన్ని దేశాలు రీసెర్చ్ అండ్ మిలిటరీ బేస్లలో మొత్తం కలిపి ఒక 3000 మంది ఉంటారు. వింటర్ లో అయితే ఒక 1000 మంది ఉంటారు. విజిటర్స్ అండ్ టూరిస్ట్ అక్కడికి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అండ్ గైడ్ లైన్స్ కూడా ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారు అంటే అంటార్కిటికా లోపల టూరిస్టులకి రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి రీజన్ అక్కడ ఒక ఏలియన్ సివిలైజేషన్ ఉంది అని, అందుకే అక్కడికి వెళ్ళనివ్వరని అనుకుంటుంటారు. కానీ నిజం ఏంటంటే అక్కడ ఎన్విరాన్మెంట్ ని సంరక్షించడమే అక్కడ టూరిస్టులకి విధించే రిస్ట్రిక్షన్ కి మెయిన్ రీజన్. అంటార్కిటికా ఎన్విరాన్మెంట్ చాలా సెన్సిటివ్. అక్కడ ఉండే జీవులు కానీ చెట్లు కానీ చాలా రేర్. అండ్ అతి ముఖ్యంగా అక్కడ ఐస్ ని సంరక్షించడం ప్రపంచ దేశాలకి చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం హై రేడియేషన్స్ ఆర్ హీట్ చేసే పరికరాలు ఎక్కువ అయితే అక్కడ ఎన్విరాన్మెంట్ కి ప్రమాదం. సో చాలా కేర్ఫుల్ గా పరిరక్షించుకుంటూ ఉంటారు. అంటార్కిటికాని డిస్కవర్ చేసిన దగ్గర నుండి చాలా దేశాలు, మెయిన్ గా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చైల్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, నార్వే అండ్ యూకే అంటార్కిటికాని ఆక్రమించుకోవడానికి చూశాయి. వాళ్ళు అంటార్కిటికాని విభజించి భాగాలుగా పనిచేసుకున్నారు కూడా. చాలా దేశాలైతే అంటార్కిటికాలో ఈ భాగం మాది, ఆ భాగం మాది అని క్లెయిమ్ చేసుకొని ఆ దేశాలు అక్కడ పర్మనెంట్ సిటిజన్స్ తో సెటిల్ అవ్వాలని అనుకున్నాయి. కానీ లక్కీగా 1958లో అమెరికన్ ప్రెసిడెంట్
ఐసెన్హోవర్ అన్ని దేశాల గవర్నమెంట్కి ఒక నోటీస్ ఇష్యూ చేశారు. అంటార్కిటికా మీద ఎవరికి హక్కు ఉండదు, దాన్ని ఒక ఫ్రీ అండ్ ప్రశాంతమైన చోటుగా ఉంచాలని. ఫైనల్గా 1959 డిసెంబర్ 1న అంటార్కిటిక్ ట్రీటీని తయారు చేశారు. ఇందులో అంటార్కిటికాని క్లెయిమ్ చేసుకున్న అన్ని దేశాలు సైన్ చేశాయి. ఈ అంటార్కిటికా ట్రీటీ యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే అంటార్కిటికాపై ఎవరికి హక్కు ఉండదని, వెళ్ళామా రీసెర్చ్ చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉండాలి, కానీ ఆక్రమించడం, వాటాలు వేసుకొని అంటార్కిటికాని నాశనం చేస్తామంటే ఒప్పుకోమని కరాఖండిగా చెప్పేశారు. ఈ అంటార్కిటిక్ ట్రీటీలో ఇండియాకు కూడా భాగం ఉంది. ఇన్ఫాక్ట్ అంటార్కిటికాలో ఇండియావి భారతి, దక్షిణ్ గంగోత్రి అండ్ మైత్రి అని 3 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఇందులో మైత్రి రీసెర్చ్ సెంటర్ దగ్గర అయితే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఉంది. అది ఇప్పుడు క్లోజ్ చేసినప్పటికీ అక్కడ ఇండియన్ టూరిస్ట్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇంకో అమేజింగ్ విషయం ఏంటంటే ఇండియా ఏ కాంటినెంట్ లో ఉన్నది? ఇప్పుడు ఏషియా, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇండియా అంటార్కిటికా కాంటినెంట్ లో ఉండేదే అంట. ఎస్, కానీ టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ వల్ల ఇండియా అంటార్కిటికా నుండి విడిపోయి నెమ్మదిగా నార్త్ కి మూవ్ అవుతూ ఏషియాలో కలిసింది. మీరందరూ అనుకోవచ్చు, అసలు అంటార్కిటికాని అంత కష్టపడి సంరక్షించుకోవాల్సిన అవసరం ఏంటి అని. ఎందుకంటే అంటార్కిటికా కరిగిపోతే ప్రపంచం కొట్టుకుపోతుంది. ఎస్, ఇంకొక విషయం తెలుసా? అంటార్కిటికా మొత్తం కరిగిపోతే సముద్రం అమాంతం 250 అడుగుల ఎత్తుకు రైజ్ అవుతుంది. అంత వాటర్ ఉంది అంటార్కిటికాలో. కానీ మనం అన్ని అడ్డమైన ఎలక్ట్రానిక్స్ వాడి, వెహికల్స్, ఫ్యాక్టరీస్ అన్ని వాడి గ్లోబల్ వార్మింగ్ ని పెంచుతున్నాం. దానివల్ల అంటార్కిటికా నెమ్మదిగా కరుగుతుంది. ఈ రీసెంట్ ఇయర్స్ లో గ్లోబల్ వార్మింగ్ ట్రెమెండస్ గా పెరిగిపోవడం వల్ల రీసెంట్ గా ఎవ్రీ ఇయర్ అంటార్కిటికాలో 15,000 కోట్ల టన్నుల ఐస్ కరిగి సముద్రంలో కలిసిపోతుంది. ఎర్త్ టెంపరేచర్స్ లో ఇంకొక 2 డిగ్రీ సెల్సియస్ పెరిగితే వెస్ట్రన్ అంటార్కిటికా మొత్తం కరిగిపోతుందంట. అంటార్కిటికాలో ఆ రేంజ్ మెల్టింగ్ సీ లెవెల్ రైజ్ ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అది కానీ జరిగితే కోస్టల్ ఏరియాస్ ఏమీ మిగలవు. గ్లోబల్ వార్మింగ్ ఇదే రేంజ్ లో కంటిన్యూ అయితే 2050కి 2 డిగ్రీ సెల్సియస్ రైజ్ అయిపోతుంది ఎర్త్ టెంపరేచర్. అది మాత్రమే కాకుండా COVID-19 ని మించిన ఎన్నో డేంజరస్ వైరస్లు అంటార్కిటికా ఐస్ లో గడ్డ కట్టుకొని ఉన్నాయి. ఒకవేళ కరిగిపోతే ఆ వైరస్లన్నీ నిద్రలేచి విజృంభిస్తాయి. ఎనీవేస్, ఇందాక చెప్పిన ఆర్క్టిక్ ట్రీటీ 2048కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకా అప్పటి వరకు అంటార్కిటికా భూభాగాన్ని ఆక్రమించుకోవాలి అనుకున్న దేశాలు అన్ని మళ్ళీ ఆక్రమించుకొని మైనింగ్ అండ్ పర్మనెంట్ సెటిల్మెంట్స్ చేసుకుంటే చాలా ముప్పు. మన ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. నేచర్ ని మనం కాపాడాలే తప్ప దాంతో ఆటలు ఆడకూడదు. లెట్స్ ఆల్ బీ రెస్పాన్సిబుల్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.